కొండలలో వెళ్తున్నా అనుకోకండి, మా ఇంటికి వెళ్తున్నా. జస్ట్ మేము మా ఇంటికి వెళ్ళాల్సిన రోడ్ ఇది. గ్రీనరీ బాగుంటుంది అండ్ స్పెషల్గా 2 రోజుల నుండి వాన పడుతుంది. సో ఇంకా పచ్చగా ఇంకా బాగుంది యాక్చువల్గా. నేను ఇందాక ఇంకా పూలు చూపిస్తాను, ఇంకా చాలా వస్తాయన్నా కదా. అంటే ఇలా నైబర్హుడ్స్ ముందు ఎంట్రన్స్లలో అలా పెడతారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి ఇక్కడ వస్తాయి చూడండి. మెయిన్గా అజలియాస్ చాలా ఎన్ని కలర్స్లో అంటే అన్ని కలర్స్లో కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు మొత్తం లెఫ్ట్ సైడ్కి మొత్తం వైట్ ఫ్లవర్స్ రోడ్ మీదనే ఎన్ని పెట్టారు చూడండి. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా చూసారా అసలు ఆకు కనిపించినంత ఫుల్గా పూలు ఉంటాయి అన్నమాట. ఒక్కటే ఏంటంటే మనకి ఇప్పుడు ఇండియాలో అన్ని గులాబీ అంటే ఇప్పుడు అజేలియాసే కాదు, ఏవైనా కూడా పూలు చాలా బాగా ఈ టైంలో పూస్తాయి. రోజెస్ స్పెషలీ అండ్ ఈ అజేలియాస్, మగ్నోలియాస్ ఇవన్నీ ఉంటాయి. మన బంతిపూలు అలాంటివి కావాలంటే అక్టోబర్ నవంబర్ ఆ టైంలో ఎక్కువ పూస్తాయి. చామంతులు అవన్నీ అక్టోబర్ నవంబర్ అట్లా పూస్తాయి. ఇందాక నేను యాన్యువల్స్ పెరెనియల్స్ అని చెప్తున్నా కదా. యాన్యువల్స్ ఏమో ప్రతి ఏడాది మనము రీప్లేస్ చేస్తూ ఉండాలి. వాటికి స్లీప్ స్టేట్ అలా ఏముండదు. బట్ పెరెనియల్స్ అయితే ప్రతి ఏడాది రిటర్న్ వస్తూ ఉంటాయి. మన కూరగాయ మొక్కలు అలాంటివి చూసుకుంటే ఇప్పుడు మన పొనగంటి కూర, పుదీనా ఇలాంటివన్నీ ఎవ్రీ ఇయర్ వస్తాయి. బీరకాయ, దోసకాయ, సోరకాయ ఇలాంటివన్నీ మనము ప్రతి ఇయర్ పెట్టుకోవాలన్నమాట. సో అది యాన్యువల్కి పెరెనియల్కి తేడా. అక్కడ ఇంకా ఉన్నాయి చూడండి అజేలియాస్. ఇవి చాలా ప్లేసెస్లో కనిపిస్తాయి, చాలా మంది పెట్టుకుంటారు. ఇంతకుముందు ఒక ఇల్లు చూశాను, ఇప్పుడు కాదు కొన్ని ఇయర్స్ బ్యాక్. వాళ్ళు ఏంటంటే ఇంకా మొత్తము చాలా పెద్ద యార్డ్ ఉంది, ఇండిపెండెంట్ హోమ్ అది. పెద్ద యార్డ్ ఉంది, ఫ్రంట్ యార్డ్. అక్కడ లేని కలర్ అజేలియా కలర్ లేని పూల్ ఆ చెట్టు లేని ఆ కలర్ లేని చెట్టు లేదు అసలు వాళ్ళ ఇంట్లో. అంత ఫుల్గా ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పబోయింది, ఇండియాలో పూలకి ఎంత వాసన ఉంటుందంటే అంత బ్యూటిఫుల్. ప్రతి పువ్వుకి మనం ఆల్మోస్ట్ స్మెల్ చూడగలుగుతాము. కానీ ఇక్కడ యుఎస్లో ఒక గులాబీ పువ్వుకి కూడా మనకి స్మెల్ ఉండదు. ఆ స్మెల్ రావాలి అంటే రియల్గా ట్రాపికల్ మన ఇండియన్వి కొన్ని ఉంటాయి, వాళ్ళ దగ్గర నుండి ఆర్డర్ ఇచ్చుకోవాలి. లేకపోతే అంత మంచి పర్ఫ్యూమ్, అంత మంచి ఎసెన్స్ ఉన్న గులాబీలు దొరకవు ఇక్కడ.